ఇల్లైనా గానీ, షాప్ అయినా గానీ రెంట్‌కుంటే ఇదే పెద్ద తలకాయ నొప్పండి. ఓనర్స్ అనేవాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోతే మనమైతే చాలా తిప్పలైతే పడాల్సొస్తుంది. వర్షం అయితే ఫుల్లుగా వస్తుందనమాట. ఇంకా మేము ఉండే షాప్ అనేది రెంట్‌కి కాబట్టి రేకుల షెడ్ కాబట్టి ఇదొచ్చేసి మా ఇల్లనమాట. మా ఇంటికి ఎదురుంగానే షాప్ అయితే ఉంటుంది. ఇంతకుముందు వేరే చోట ఉండేది. ఇప్పుడు ఇక్కడే అనమాట. ఇది రేకుల షెడ్ కదా! పైన బోల్టులు బిగిస్తారు కదండీ రేకుల షెడ్‌కి. ఆ బోల్ట్ల దగ్గర సరిగ్గా బిగించక వర్షం అయితే ఎన్ని బోల్ట్స్ ఉన్నాయో అన్ని బోల్ట్స్ దగ్గర కూడా వర్షం అయితే పడుతుందండి. నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద, స్టిచ్చింగ్ మిషన్స్ మీద, అలాగే షాప్‌లో అమ్మ వాళ్ళది కిరాణా షాప్ కదా! షాప్‌లో అన్ని సామాన్స్ మీద వర్షం అయితే పడిపోతుంది. వాళ్ళైతే ఏం పట్టించుకోలేదు. దీనికి తోడు ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఎక్స్‌ట్రా రేకు షెడ్ అనేది వేయించలేదనమాట. దానివల్ల కూడా షాప్‌లోకి ఫుల్‌గా వర్షం అయితే వచ్చేస్తుందనమాట. షాప్‌లోకి వచ్చే వరకు ఒకలా ఉంటుంది. వచ్చిన తర్వాత మనం వెంటనే ఖాళీ చేయలేం కదా! బోలెడంత సామాను అది ఉంటుంది. మనకి దానికి తగ్గట్టుగా షాప్ కూడా దొరకాలి కదా! ఇంక వాళ్ళైతే పట్టించుకోలేదనమాట. ఇంక వర్షం నీరు రాకుండా మాతో మళ్ళీ ఇప్పుడు మేము పడుతున్నామనమాట. వాటర్ బాటిల్స్ కట్ చేసి పెట్టిన ఖాళీ డబ్బాలన్నీ కూడా పడకుండా మిషన్స్ దగ్గర వాటి మీద పెట్టాము. మిషన్ మీద అయితే పెట్టాము. కిరాణా సామాన్లయితే తడిచిపోయి ఉంటాయి, పాడైపోతాయి కదండీ! అలాగే ఇది కరెంట్ కూడా సరిగ్గా ఫిట్టింగ్ చేయలేదనమాట వీళ్ళు. ఏమన్నా పవర్‌కి సంబంధించిన ఇబ్బందొచ్చినా కూడా ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందనమాట. ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట. పక్కన ఇంకా మీటర్ పెట్టలేదు అప్పటికి. ఇప్పుడైతే మీటర్ కూడా పెట్టేశారు. అయినా రేకు షెడ్ కూడా వేయించలేదండి. మేమొచ్చి 8 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు షెడ్ అనేది వేయించలేదనమాట. ఇలాంటప్పుడు అనిపిస్తుంది షాప్ అయినా గానీ, ఇల్లు అయినా మనకి సొంతంగా ఉండాలని. ఇంకా మా ఇల్లు కూడా ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంటుంది.